ఎప్పుడైనా ఎక్కడైనా మీ చేతిలోనే వార్తా ప్రపంచం. మీ మొబైల్లో, మీ కంప్యూటర్లో, మీ టీవీలో సాక్షి టీవీ డిజిటల్ ప్రసారాల కోసం లాగిన్ అవ్వండి. www.youtube.com/సాక్షి టీవీ. సబ్స్క్రైబ్ సాక్షి టీవీ యూట్యూబ్ ఛానల్. రణబీర్ కపూర్, సాయి పల్లవి రామాయణ గురించి మరో అప్డేట్ వచ్చింది. ఇప్పటికే ఈ సినిమా బడ్జెట్ 4,000 కోట్లను స్వయంగా నిర్మాతే ప్రకటించడంతో ఈ మూవీపై భారీ బజ్ ఏర్పడింది. నితీష్ తివారీ దర్శకత్వం వహిస్తున్న రామాయణకు హాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ హన్స్ జిమ్మర్తో కలిసి మన ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ పనిచేయనున్నారు. తాజాగా ఈ సినిమా మ్యూజిక్ పై రెహమాన్ ఓ ఇంగ్లీష్ మీడియాతో మాట్లాడారు. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఇలాంటి గొప్ప సంగీత దర్శకుడితో కలిసి పనిచేస్తానని నేనే కాదు, ఎవరు ఊహించి ఉండరని అన్నారు. రామాయణ మన భారతీయ సంస్కృతి. ఇలాంటి ప్రాజెక్టులో అవకాశం రావడం గర్వంగా ఉందన్నారు. అంతా అనుకున్నట్లుగా జరిగి మీ ముందుకు దీన్ని తీసుకురావాలని కోరుకుంటున్నానని చెప్పారు. తాను, హన్స్ జిమ్మర్ దీనికోసం ఎన్నో సెషన్స్ వర్క్ చేశామని, మొదటిది లండన్లో, రెండోది లాస్ ఏంజల్స్లో, మూడో సెషన్ దుబాయ్లో చేశామన్నారు. హన్స్ అన్ని విషయాల్లో నాలని ఆలోచిస్తారని, మన సంస్కృతిపై ఎంతో గౌరవం ఉందన్నారు. తనకు ఏమైనా అర్థం కాకపోతే దీన్ని వెస్ట్రన్ స్టైల్లో కంపోజ్ చేయొచ్చా అని అడుగుతారని చెప్పారు. రామాయణ అందరూ ఆశ్చర్యపోయే విధంగా రానుందని, ఖచ్చితంగా చరిత్ర సృష్టిస్తుందని రెహమాన్ చెప్పారు. హన్స్ జిమ్మర్ చాలా హాలీవుడ్ మూవీస్కు మ్యూజిక్ ఇచ్చారు. డ్యూన్స్, ఇంటర్స్టెల్లార్ వంటి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్గా ఆకట్టుకున్నారు. 2 సార్లు ఆస్కార్ అవార్డుల్ని, 5 సార్లు గ్రామీ అవార్డుల్ని సొంతం చేసుకున్నారు. ఇప్పుడు రామాయణకు మన లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ ఆయనతో కలిసి పనిచేయనున్నారు. రామాయణ 2 పార్ట్స్గా రిలీజ్ కానుంది. ఫస్ట్ పార్ట్ 2026 దీపావళికి, సెకండ్ పార్ట్ 2027 దీపావళికి రిలీజ్ చేయనున్నారు.